భవిష్యత్తు కోసం భూమి మీదకి వచ్చి ప్రాణం పెట్టినోడు బతికే 4 రోజులకి నీకు సపోర్ట్ చేయడా? ఎంతమందికి విశ్వాసం ఉంది? మరెందుకు దిగులు పడుతున్నావు? మరెందుకు టెన్షన్ పడుతున్నావు? మరెందుకు నిద్ర లేకుండా ఇబ్బంది పడుతున్నావు? మరెందుకు తిండి మానేసి తిరుగుతున్నావు? మరెందుకు భయపడతా ఉన్నావు? ఊరుకూరుకునే ఎందుకు టెన్షన్ పడుతున్నావు? పోనీ ఇంతసేపు దడపడి సమస్య నువ్వేమైనా డీల్ చేస్తావా? జరిగిపోయిన వాటిని నువ్వు మార్చగలవా? జరగబోయే భవిష్యత్తును నువ్వు శాసించగలవా? దేవుణ్ణి బట్టి శాసించగలవు. దేవుణ్ణి పట్టుకుంటే. దేవుణ్ణి పట్టుకోకుండా దిగులు పడ్డావు అనుకో, ఏ సమస్య గురించైనా భవిష్యత్తు కూడా పాడు చేసుకుంటాం. బిడ్డ గుర్తుపెట్టుకో, ఏదన్నా నువ్వు ఆశించింది ఒకటి నీకు అందలేదనుకో, అంతకంటే శ్రేష్టమైంది ఏదో ఇవ్వబోతున్నాడు. ఏదన్నా నువ్వు పొందుదామనుకున్నా నీకు దక్కలేదని, అంతకంటే శ్రేష్టమైంది అది గుర్తుపెట్టుకో. ఎందుకంటే ఫినిషింగ్ టచ్. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు పిచ్చిదానా. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఎంత ప్రేమో నువ్వు అంటే ఆయనకి. అందుకే నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నువ్వు అడిగినవన్నీ చేయటల్లా. నువ్వు అడిగినవన్నీ చేశాడనుకో, దేవుడు ప్రేమించినట్టు కాదు, నీ మీద పగబట్టినట్టు. మనం అడిగినవన్నీ చేశాడనుకో, దేవుడు ప్రేమించినట్టు కాదు, పగబట్టినట్టు. ఎందుకంటే మనం అడిగే వాటిలో చాలా వరకు మన ఇల్లు మనమే తగలబెట్టుకునే ఉంటాయి. ఎందుకంటే మన తెలివది. మనం అడిగే వాటిలో చాలా మనమే అగ్గిపుల్ల గీసుకునే ఉంటాయి. అది మన తెలివి. అందుకని ఆయన మన నాన్న కాబట్టి, తండ్రి కాబట్టి, ప్రేమ కలిగినోడు కాబట్టి, ప్రేమను బట్టి నువ్వు అడిగినవన్నీ చేయడు. అడిగినవన్నీ చేయడు. నువ్వు అడిగిన కాలంలో చేయడు. నువ్వు అడిగిన ప్రకారం చేయడు. నువ్వు అడిగింది క్రమంగా ఉండి నీకు భవిష్యత్తుకు డోకా లేదనుకుంటే ఖచ్చితంగా చేస్తాడు. నువ్వు అడిగింది మంచిదైతే, నీకు యోగ్యమైనదైతే ఖచ్చితంగా చేస్తాడు. నువ్వు అడిగిన టైంలో కూడా చేస్తాడు. లేదు, దేవుడు నీకేదో గొప్పగా చేద్దాం అనుకుంటే నువ్వేదో అంజూరు పాకుల్లాగా తిప్పలు పడితే నవ్వుకుంటాడు. మన తెలివంతా అంజూరు పాకులే. అంజూరు పాకులా అదేంది అనే ప్రశ్న వచ్చింది కదా. వచ్చింది. ఆదాము హవ్వలు వద్దన్న పండు తిన్నప్పుడు వాళ్ళకి జ్ఞానం వచ్చింది. ఆ వచ్చిన జ్ఞానం ఎంత గొప్ప జ్ఞానం అంటే, సిగ్గు కప్పుకోవటం అనేది తెలిసింది కానీ ఏం పెట్టి కప్పుకోవాలో తెలియలే. అంజూరు ఆకులు తీసుకొని వాటిని చుట్టుకున్నారు. ఆకులు ఎన్ని రోజులు ఉంటాయండి? ఆకులు ఎన్ని రోజులు ఉంటాయి అంటే, మానవుడికి జ్ఞానం వచ్చింది కానీ అది అల్పమైన జ్ఞానం. అర్థమైందా? ఏది బెస్ట్? దేవుడు వేసాడు చూడండి. ఒక్క దెబ్బకి 2 పిట్టలు అంటారు కదా. అట్లాగా ఒక పశువుని బలిచ్చి వారి పాపాలకు ప్రాయశ్చిత్తం చేశాడు. ఓకేనా? ఒక పశువుని బలిచ్చి వారి పాపాలకు ప్రాయశ్చిత్తం చేసి వాళ్ళ మీదకి రావాల్సిన మరణాన్ని పశువు మీదకి రప్పించాడు. దీనికి క్రీస్తు మన పాపాల కోసం బలయ్యేదానికి ముంగుర్తుగా, సాదృశ్యంగా స్టార్టింగ్లోనే చూపించాడు. ఏమైనా అర్థమైందా? వీళ్ళకు బదులు ఒక పశువు, అలా మనకు బదులు దేవుడు తానే బలయ్యేటువంటి ఘట్టం ముంగుర్తుగా అక్కడ చూపించాడు. వాళ్ళ పాపాలకు ప్రాయశ్చిత్తం దాని మరణంలో చూపించాడు. దాని చర్మాన్నే తీసుకొని వాళ్ళ దేహాలకి కచ్చడాలుగా చేశాడు. చర్మపు చొక్కాయిలు తెలుసా మీకు? వాటి వల్ల ప్రయోజనం 3 కాలాలు క్షేమం. చలికాలం నువ్వు చర్మపు చొక్కాయిలు వేసుకుంటే వెచ్చగా ఉంటుంది. వేసవి కాలంలో నువ్వు చర్మపు చొక్కాయిలు వేసుకుంటే చలవ. వర్షాకాలంలో వేసుకుంటే తడవవు. చూసావా? మనోళ్ళు ఏం చేశారు? దేవుడు ఏదో చేద్దాం అనుకుంటాడు, మనం ఏదో అడుగుతాం. ఆయన అంటాడు, ఏం మనిషిరా, నేను ఎక్కడో ఉంచుదాం అనుకుంటాను, నువ్వేందిరా అంత ప్లాట్ఫారం వ్యవహారం చెబుతావు అంటాడు. ఏమన్నా అర్థమైందా? కాబట్టి దేవుడు నీకు ఒకటి చేయలేదు, నీకు ఒకటి ఇవ్వలేదు, ఒకటి కార్యం జరగలేదు అంటే, నిన్ను ప్రేమించే దేవుడు నీకెందుకు అందనిలా? నిన్ను ప్రేమించే దేవుడు ఆ పరిస్థితిని నీకు ఎందుకు అనుమతించాడు? దాని వెనక నీకు ఇంకా శ్రేష్టమైంది దాచిపెట్టాడు. అర్థమై కొడుతున్నావా లేకపోతే నేను ముగించానని కొడుతున్నావా? అర్థమైతే గట్టి కొడు మరే. హల్లెలూయా.
లైవ్లో ఉన్నవాళ్ళు, జూమ్లో ఉన్నవాళ్ళు కూడా చెప్పండి, దేవుడు నీకు ఇంకా శ్రేష్టమైన దాన్ని దాచి ఉంచుతాడు. నీ పిల్లలకు కూడా చెప్పు, వాళ్ళు ఏడుస్తూ ఉంటారు, కృంగిపోతూ ఉంటారు, నేను ఇది అనుకున్నాను మమ్మీ, నాకు ఇది కాలేదు, డాడీ నాకు ఇది కాలేదు, అరే ఎవడను, ఇంకా శ్రేష్టమైనవి, ఇంకా శ్రేష్టమైనవి. యెషయా అనుకున్నాడు, వాడు ఆ మందను కాసుకొని బతికితే చాలాడు, ఆ చిన్న మందను కాసుకొని బతికితే, రే వాడు యుద్ధానికి కూడా పనికి రా, నువ్వు గొర్రెలకు పోరా, గొర్రెలకు పో, ఆ మందను కాసుకొని బతికితే చాలు అనుకున్నాడు. కానీ ఇశ్రాయేలు సమూహం అంతా, ఇశ్రాయేలు మందంతటిని కాయటానికి దేవుడు ఏర్పరచుకున్న పాత్ర దావీదని యెషయాకి తెలియదు. ఆ చిన్న మందను కాసుకుంటాడు, బతికిపోతాడు, ఈ జీవితం చాలా ఆడికి అనుకున్నాడు. అందుకే మిగిలిన కొడుకులందరినీ తీసుకొచ్చాడు. అసలునిది ఎలా, నీ కొడుకులు ఎంతమంది అయినా ఇంకెవరన్నా ఉన్నారా అని సమూయేలు అడిగితే, ఇంకనూ కడసారి వాడు ఉన్నాడు. మరి మొత్తాన్ని తెమ్మన్నాగా, వాడు చిన్నోళ్ళు 2 గొర్రెలు కాసుకున్నాడు, వాడికి అయ్యే ఎక్కువ. పిల్లవా, దావీదు అల్లంత దూరంలో ఉండి, అదిగో నేను ఏర్పరచుకున్నవాడు వస్తున్నాడు, ఓ తైలం పోయిపోమన్నాడు దేవుడు. అరే నీ బిడ్డ ఇలాగుంటే చాలని నువ్వు అనుకుంటావు, నీ బిడ్డకి మంచి భవిష్యత్తును దేవుడు డిజైన్ చేసి పెట్టాడు, ఇంకా బెటర్ లైఫ్. నువ్వు అనుకుంటావు వాడు ఇలా బతికితే చాలు, నువ్వు అనుకుంటావు వాడు అలా బతికితే చాలు, దేవుడా వాడికి ఈ మాత్రమే చాలు, వాడికి ఆ మాత్రమే అని నువ్వు అంటావు. నీకంటే ప్రేమ గలవాడు, వాని సృష్టి వెనుక నీ హస్తం కాదు ఆయన హస్తం ఉంది. ఇంకా బెటర్గా వాని ఎడల ప్రణాళిక దేవుడు నెరవేరుస్తాడు, ఆమె ఎడల ప్రణాళిక దేవుడు నెరవేరుస్తాడు. మీరు చెప్పండి, యోసేపు వాళ్ళ అమ్మని మనం కూర్చోబెడితే, ఒకవేళ రాహేల్ బతికుంటే ఏమని ప్రార్థన చేసేది? మా అబ్బాయి పొరపాటును కూడా ఐగుప్తు పోగొట్టు తండ్రి, వాడు ఇక్కడే ఉండాలి ప్రభా, వాళ్ళ అన్నలతో పాటు గొర్రెలే కాసుకోవాలి తండ్రి. ప్రభా స్తోత్రం నాయన, నన్ను ఎప్పుడు మావాడు గొర్రెలు గాయాలి, గొర్రెలు గాయాలి, గొర్రెలు గాయాలి, బర్రెలు గాయాలి, బర్రెలు గాయాలి, గొర్రెలు గాయాలి ప్రార్థన చేసేది. ఎందుకంటే వాళ్ళు వృత్తి అదే కాబట్టి. చేసిద్దా చేయదా? లేకపోతే మావాడు రాజు అవ్వాలని చేసిద్దా? ఏ దేశానికి రాజు అవుతాడు? అసలు రాజ్యం ఏదో వాళ్ళకి ఏమని చేసేది? ఇప్పుడు నువ్వు చేసినట్టే చేసేది. నువ్వేదో గొర్రెలో బర్రెలో దేవుడు ఆడతావు మీ వాడికి, ప్రభా మా వాడికి అది రావాలి, మా వాడికి ఇది కావాలి, మా అమ్మాయికి అది కావాలి, మా అమ్మాయికి ఇది కావాలి, ఏ గొర్రెలో బర్రెలో దేవుడు ఫిక్స్ అయిపోవాలని నువ్వు అనుకుంటావు, స్థిరపరచమని అడుగుతావు. దేవుడు మౌనంగా ఉంటాడు. ఎందుకంటే దేవుడు యోసేపు చేత గొర్రెలు బర్రెలు కాపించాలని కాదు, యోసేపుని లక్షల మందికి రక్షకుడుగా నిర్ణయించాడు దేవుడు. ప్లాన్ అండి. యోసేపుని లక్షలాది మందికి రక్షకుడుగా నియమించాడండి. తన జనాంగం మొత్తానికి ఆధారం చేశాడండి. యోసేపుని గొర్రెలు కాసేవాడుగా కాదు, ఒక సింహాసనం ఎక్కి పరిపాలించి ఫరో అయ్యేంత స్టేటస్లోకి యోసేపుని డిజైన్ చేశాడండి దేవుడు. ఇంత ప్లాన్ వాళ్ళ అమ్మకేం తెలుసు, యాకోబుకేం తెలుసు అండి? యాకోబు అన్నలకు కూడా తెలియదండి. యాకోబు కుమారులు మిగిలిన కొడుకులు యోసేపు అన్నలకు కూడా తెలియదు. పనికి మాలోడు కళ్ళలు గంటాడు, ఊరగ తిని నిద్రపోతాడు, నిద్రపోతే కళ్ళగా వచ్చేది, దిక్కుమాల కళ్ళన్నీ గంటాడు, వచ్చి మనల్ని ఎగతాళి చేస్తూ ఉంటాడు, ఈయన చంపేయాలనుకున్నారు వాళ్ళు. కానీ ఆ వ్యక్తి విషయంలో దేవుని ప్లాన్ ఏంటి? యోసేపు వాళ్ళు అమ్ముంటే ఏమని అడిగేది? మీరు చెప్పండి, ఏం అడిగేది? మావాడు రాజు అవ్వాలంటే గొర్రెలు మంచిగా సమృద్ధిగా అభివృద్ధి చెందాలి తండ్రి, చాలా విస్తారమైన మందలు కావాలి, గొర్రెలే గాయాలని అడిగిద్దా? ఏం అడిగిద్ది? ఇప్పుడు నువ్వేం అడుగుతున్నావు అదే అడిగిద్ది. నువ్వేదో అనుకుంటావు అదే జరగాలి మా వాడికని అనుకుంటావు. జరిగిస్తే స్తోత్రం, జరిగించకపోతే గుర్తుపెట్టుకో, గొర్రెలు మందలు పశువులు కాదు, మనుషుల్ని గాయబోతున్నాడు. మనుషుల్ని గాయబోతున్నాడు. దేవుడు కార్యాలు జరగబోతున్నాయి. నువ్వు ఊహించని మలుపులు తిరగబోతున్నాయి. నువ్వు అనుకొనని కార్యాలు జరగబోతున్నాయి. ఈరోజు ఈ చిన్నది చాలు, ఈ కొంచెం చాలు, ఈ కొంచెం చాలు నువ్వు అనుకుంటున్నావు. నో, నువ్వు ఊహించిన దానికంటే, అడిగిన దానికంటే ఉన్నతంగా దేవుడు కార్యాలు జరిగించబోతున్నాడు. ఇది భవిష్యత్తు. అది నీ తలంపుల్లో ఉండాల్సింది, అది నీ ఆలోచనలో ఉండాల్సింది. అది ఇది మిస్ అయిందా, మరి శ్రేష్టమైంది అనే అనుకోవాలి. కానీ అనుకున్నది దక్కల. ఇంక నేను ఎందుకు బతకాలి? నీ బొంద, అంతకంటే శ్రేష్టమైన జీవితాన్ని నా తండ్రి నీకు సిద్ధపరిచాడు, నీ బిడ్డల దగ్గర సిద్ధపరిచాడు. నీ భవిష్యత్తు ఆశీర్వాదకరంగా ఆయన ప్లాన్ చేసుకుని ఉండొచ్చు. కాబట్టి నా జీవితం అంతే.
నేను ఊహించలేదు కదా, అందుకే స్టార్టింగ్ ఆ పాట పాడుకున్నా. ఊహించ మరి పాడే కదా, ఇంకొద్దులే, టైం అయిపోయింది కదా, ప్రార్థన చేస్తాను. దేవునికి స్తోత్రం. కాబట్టి మీరు ఎంతమంది అర్థం చేస్తున్నారేమో, నిన్ను ప్రేమించి నీకై ప్రాణం ఇచ్చిన నా ప్రభువు నీ భవిష్యత్తుకే భూమి మీదికి దిగొచ్చి సిలువ నీకు ప్రాణం పెట్టి నీ భవిష్యత్తుకు డోకా లేకుండా నీకు రక్షణ మార్గాన్ని వేసిన ప్రభు ఈ భూమి మీద కూడా నువ్వు ఎదుర్కొనే రకరకాల పరిస్థితులన్నిటికీ తప్పించుకోవడానికి మార్గాలు వేశాడు, నీకు సహాయం అందడానికి దారులు వేశాడు. నీ భవిష్యత్తు, నీ వారి భవిష్యత్తుకు ఇబ్బంది లేకుండా, ఎందుకంటే నువ్వు క్రీస్తులో ఉన్నావు, ఇబ్బంది లేకుండా అన్ని విషయాలు ఆయన ఎంటర్ అవుతాడు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా అని నేను అనను, మర్యాదగా నమ్ము. దేవునికి స్తోత్రం. మర్యాదగా నమ్ము, నెమ్మదిగా ఉండు. ఆఖరికి చావైనా సరే, నీకెంత కంపెనీ జబ్బున్నా ఆయన సెలవు లేకుండా చావు కూడా రాదు. అంతే. దేవుడు స్వస్థపరచగలడు. ఆయన చిత్తమైతే ఒక రిపోర్ట్, నీ రిపోర్ట్ అద్భుతంగా మార్చి ఒక సాక్షిగా నేను నిలబెట్టగలడు. మిగిలిన వాళ్ళకి జరిగిందంటే వాళ్ళెవరికి జరగంది నీకు జరగవచ్చు, వాళ్ళెవరికి చిక్కని కృప నీకు చిక్కొచ్చు, వాళ్ళెవరికి దక్కని భాగ్యం నీకు దక్కొచ్చు. కరోనా టైంలో 70 శవాలు లేచిపోయినాయి కిరణ్ చుట్టుపక్కల, 70 శవాలు. డాక్టర్ గారు అన్నాడు, డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు, దేవుని బిడ్డ, ప్రార్థనాపరుడు, కిరణ్ అన్న దగ్గరికి వెళ్ళి చెప్పాడు, కిరణ్ అన్న వాళ్ళెవ్వరికి లేనిది నీకుంది, దేవుని కృప, నీకేం కాదన్న ధైర్యంగా ఉంటా, నీకు ఇస్తాడు. ఇదే అనుకో, వాళ్ళకు లేనిది నాకుంది, దేవుని కృప. వాళ్ళ జీవితంలో జరిగిందా, వీళ్ళ జీవితంలో జరిగిందా, ఏమో నీ జీవితం నుంచి ఒక అద్భుతం మొదలుపెట్టి దేవుడు తన కార్యం జరిగించుకోవచ్చు. దానికి నువ్వే కేంద్ర బిందువు కావచ్చు. ఓకే, కాబట్టి ఎందుకు నిరాశపడాలి? సైతాను గాడికి ఎందుకు? మనం కదిలితే వాడిని పిలుస్తూ ఉంటాం, దరిద్రుణ్ణి. అది పెద్ద పాత చుట్టంలాగా. వాడు చుట్టం కాదు, వాడు చుట్ట. సాధ్యమైనంత ఎడంగా ఉంచాలి వాడిని, దరిద్రుణ్ణి, గబ్బెదవా. వాడు చుట్టం కాదు, చుట్టవాడు. చుట్టపోగా అక్కడ తగిలితేనే మనకి ఎక్కడ తిరుగుతుంటుంది తల. ఆడ దరిద్రుడు వాడు. మనం కదిలితే దేవుణ్ణి పిలుచుకోవాలి. చెప్పండి, ఇప్పుడు పాడండి. కాపాడినావు ఇంతకాలము, కాపాడెదవు ఇక ముందు కాలము. కాపాడినావు ఇంతకాలము, కాపాడెదవు ఇక ముందు కాలము. నిన్ను మరువనయ్యా నా జీవితాంతము, నిన్ను మరువనయ్యా నా జీవితాంతము. అమరం అతి మధురం నీ దివ్య స్నేహము, అమరం అతి మధురం నీ దివ్య స్నేహము. నిన్ను మరువనయ్యా నా జీవితాంతము, నిన్ను మరువనయ్యా నా జీవితాంతము. నీకే నీకే నా బ్రతుకు సొంతము, నీకే నీకే నా బ్రతుకు సొంతము. అందుకొనుము దేవా ఆరాధన, నా దీన స్తుతి నివేదన. అందుకొనుము దేవా